చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్య కారణం ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం ముగిసిపోయిన తర్వాత ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఏ రకంగా పరిపాలించారు అని చెప్పేసి ఒక చర్చ మనం మొదలు పెట్టలేదు, ప్రజలు మొదలు పెట్టినారు. మీరందరూ అనుకుంటుండొచ్చు, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు మన పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్లు గతంలో పెట్టలేదు, ఎందుకు సంవత్సర కాలం మనందరం కూడా వేచి చూసినాము అని చెప్పేసి మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి ఒకటే కారణం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి కనీస సమయం 1 సంవత్సర కాలం అన్నా మనం ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నెలలోనో, 2వ నెలలోనో, 3వ నెలలోనో మనం కార్యక్రమాలు మొదలు పెడితే ప్రజలే మనల్ని ప్రశ్నించే పరిస్థితి. నిన్నగాక మన ప్రభుత్వం ఏర్పడింది, అప్పుడే ఎలా చేస్తారు అని చెప్పేసి మనల్ని అడుగుతారు. అందుకని కనీసం 1 సంవత్సరం అన్నా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మామూలుగా అయితే మాకు 6 నెలల సమయం పడుతుంది, 6 నెలల తర్వాత నుంచి మేము బ్రహ్మాండంగా పరిపాలిస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి పెద్ద మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, అనుభవ రాహిత్యంతో ఆయన రాష్ట్రాన్నంతా శ్రీలంక లాగా చేసినాడు, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసినాడు. నన్ను ఎన్నుకోండి, నన్ను ఎన్నుకున్న వెంటనే మొదటి రోజు నుంచే సూపర్ 6 ఇస్తాను, లేకపోతే ఆర్థికంగా పురోగతి సాధిస్తాను, లేకపోతే సంపద సృష్టిస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ కూటమి పెద్దలు ఎన్నో వాగ్దానాలు ప్రజలకు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి పదే పదే మన నాయకులు లేకపోతే మీరందరూ కూడా ఆ రోజు ప్రజలకు చెప్పారు. ఇదే పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తానన్నప్పుడు ఇది సాధ్యపడదు, మన దగ్గర అటువంటి బడ్జెట్ లేదు, మీ వల్ల కాదు అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు 2014లో మనం అధికారంలోకి వచ్చిన 19లో మనం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ కరోనా కాలం లాంటి సంక్షోభాన్ని ఎదురీది డబ్బులంతా కరోనా కోసం ఖర్చు పెట్టిన తర్వాత కూడా అటువంటి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులలో, ఎందుకంటే మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం కూడా తన దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులంతా ఆ రోజు కరోనా మీద ఖర్చు పెట్టింది. ప్రైవేట్ వ్యక్తులకి సంబంధించిన డబ్బు ప్రైవేట్ సంస్థలు ఏదైతే వాళ్ళ జోబులో నుంచి ప్రజల కోసమో ప్రజాహిత్యం కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ని కూడా ఆ రోజు డైవర్ట్ చేసి తీసుకొని కరోనా కోసం ఖర్చు పెట్టింది. అటువంటి పరిస్థితుల్లో కూడా మీ అందరికీ బాగా గుర్తు, ఇంటింటికి రేషన్ పంపించినాడు, ఇంటింటికి డబ్బులు పంపించినాడు. ప్రతి కుటుంబాన్ని ఒకసారి తిరిగి వచ్చి కలిగి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కరోనా సోకింటే వాళ్ళని క్వారంటైన్కి పంపించినాడు.
బ్రహ్మాండమైన భోజన వసతులు ఏర్పాటు చేసినాడు. అక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా వైద్యాన్ని ఉచితంగా అందించినాడు. వైద్యం నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఏర్పాటు చేసినాడు. ఇవి కాకుండా 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలని 99% హామీల్ని నెరవేర్చి మనం వెళ్ళినాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెయ్యడు అనే విషయాన్ని ప్రజలకి తెలుసు. మరి తెలిసినా కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలన్నీ చేస్తూ సూపర్ 6 కూడా అమలు చేస్తాను అని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు. చర్చనీయాంశమే ఏ రకంగా వీళ్ళు గెలిచినారా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడంలా. ఎందుకంటే ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంత బాలేదా అంటే పేద ప్రజలందరికీ నచ్చిన పరిపాలన. మరి ఎక్కడ తప్పిదం జరిగిందా అనేది ఇప్పటికి కూడా అంతుపట్టడంలా. సరే, అయినా సరే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ 1 సంవత్సర కాలం పాటు అధికార పక్షానికి కూడా సమయం ఇచ్చి అధికార పక్ష నాయకులు ఏమన్నా పథకాలు అమలు చేస్తారేమో, ఏమన్నా సంక్షేమం అమలు చేస్తారేమో, లేకపోతే ఏదైనా అభివృద్ధి చేసి చూపిస్తారేమో, లేకపోతే సంపద సృష్టించి పేదలకి పంచుతారేమో అని చెప్పేసి ఆలోచిస్తూ మనం 1 సంవత్సర కాలం సమయం కూడా ఇచ్చినాం. మరి ఇప్పుడు మీరే చెప్పాలి, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. మరి ఈరోజు గ్రామాల్లో వార్డుల్లో నాకంటే మీకే బాగా తెలుసు. ఈరోజు ఏమంటున్నారన్నా, బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మనందరం కూడా ప్రజల్ని అడగాల్సిన, ఈసారి తప్పు ఎవరిది? చంద్రబాబు నాయుడు మోసం చేస్తాడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఓటేసే ముందు కూడా అదే మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు చెప్తే చెయ్యడబ్బా. అయినా సరే ఎందుకో మరి అక్కడికి పోయేసి అదే చంద్రబాబు నాయుడికి బట్టలు ఎక్కాడు. తల్లికి వందనం అన్నాడు. మరి ఈరోజు వార్డుల్లో కావచ్చు, లేకపోతే గ్రామాల్లో కావచ్చు, ఏ రకంగా ఎంతమందికి ఇచ్చినారో మీ అందరు చూస్తున్నారు. పెన్షన్లు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాదిరిగా ఇచ్చినామో, పెన్షన్లలో ఈరోజు ఎంతమందికి కోత విధించినారు, ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ అన్నా ఎవరికైనా ఇచ్చినారా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా కోరుతున్నా. మరి సూపర్ 6 లో మహిళలందరికీ కూడా 18,000 నుంచే అకౌంట్లో డబ్బులు జమ చేస్తా అన్నాడు. మరి అక్క వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అక్కడ కొంతమంది అక్క వాళ్ళు మాత్రమే చెప్పాలి అకౌంట్లో ఏమైనా డబ్బులు వచ్చినాయాక. మహిళలకి డబ్బులు రాలా. బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు. వెళ్ళి అక్కడ కానీ ఉచిత ప్రయాణం అని చెప్తే కండక్టర్ మనల్ని బస్సు నుంచి దొబ్బే ప్రమాదం ఉంది. ఎక్కించుకోకపోగా తిరిగి మనల్ని బయటికి దొబ్బే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా చెప్పినాం, అక్క మీరందరూ ఉచితంగా ప్రయాణిస్తే అన్న వాళ్ళందరూ ఎక్కడెక్కాలి అంటే ఆ రోజు ఆలోచించాలి అక్క వాళ్ళు కూడా. ఏదో మేము పోతాము, పోయేసి శ్రీశైలం చూస్తాము, లేకపోతే వైజాగ్ చూస్తాము అనుకున్నారు. కానీ సంవత్సర కాలం అయింది. పొరపాటున పోయి వైజాగ్కి నాకు ఉచితంగా పంపి అంటే అక్కడే దొబ్బి బయటికి పంపించే పరిస్థితి చేసేసినారంట. విన్నారా స్పీచ్? అన్ని అమలు చేసేసినాము, ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక కత్తరిస్తా అని చెప్పబోయి దాన్ని సరిదిద్దుకొని మందం అని చెప్పి మాట్లాడు. సంపద సృష్టించేసడం అయిపోయిందంట. ఆ సంపద సృష్టించేసి మీ అకౌంట్లలో జమ చేయడం కూడా అయిపోయిందంట. P4 అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పేదరికాన్ని నిర్మూలించేసినారంట. నిర్మూలించినారు కాబట్టి పేదలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి కూడా అకౌంట్లో డబ్బులు వేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. పేదరికం అంతా నిర్మూలన అయిపోయిందన్నా. అందరికి ఇల్లులు ఉన్నాయి కదా,
ఊర్లలో మీరు అందరూ వెళ్ళి అడగాల్సింది అదే, అందరికి ఇల్లులు వచ్చినాయా లేదా? వచ్చిన ఇల్లుల కన్నా హౌసింగ్ ఇచ్చినారా లేదా? ఈడ మనము దాదాపు 4500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసిస్తే దాని మీద కోర్టులో కేసు వేసి దాన్ని అడ్డుకోవడం ఆ రోజు చేయడమే కాకుండా ఆ కోర్టుకు వెళ్ళి కూడా మనం గెలిచి తిరిగి వాళ్ళందరికీ హౌసింగ్ శాంక్షన్ చేయించి వాళ్ళ ఇల్లులు కట్టుకొని మొదలు పెడితే వాళ్ళ దగ్గరికి పోయి కట్టుకునే వాడిని కూడా ఆపినటువంటి పరిస్థితి. వెళ్ళి పరిశీలించమంటున్నా, కుందు నది కాడ కనీసం ఆ ప్లాట్లు ఉన్నాయా, లేకపోతే దానిలను కూడా ఇసుక దొంగలైనా దొంగలించుకొని పోయినారా అని ఒక్కసారి వెళ్ళి చూసుకొని వచ్చుకోమంటున్నా. ఎందుకంటే ఇక మీ ప్లాట్లు లేవాడా, ఎవరెవరు ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ చెప్తూ ఉన్నా, ఒకసారి వెళ్ళి చూసుకొచ్చుకోండి మీ ప్లాట్లు ఉన్నాయో లేదో అని చెప్పేసి. పైపెచ్చిగా 1 సెంట్ కాదు, 1 సెంటులో మనిషి అనేవాడు పడతాడా, దేనికి పనికి వస్తుంది అని చెప్పి కూడా మాట్లాడాడు. మరి ఇప్పుడు 5 సెంట్లు ఇస్తారంట, తీసుకోవాలి మరి మీరు అందరూ కూడా. మనందరం కూడా 5 సెంట్ల స్థలం కోసం పోరాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. జర్నలిస్ట్ అన్నలు కూడా ఉన్నారు, మీ అందరికి కూడా వాగ్దానం చేసినారన్నా, మీ అందరికన్నా వచ్చినాయా లేదా? అందుకనే కార్యక్రమం వచ్చేసి మన ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా వయసు పెరిగిపోయింది కాబట్టి కొన్ని మర్చిపోతుంటాడు. అంటే ఆయనకి ప్రతిసారి జరుగుతుంది, ఎలక్షన్లప్పుడు మాత్రం బ్రహ్మాండంగా హామీలు ఇస్తాడు, గద్దెనెక్కిన వెంటనే మర్చిపోతుంటాడు. కాబట్టి ఆయనకి గుర్తు చేయాలి, ఎందుకంటే మనం వేరే తప్పుగా ఏం మాట్లాడాలి, ఆయనకి వయసు వచ్చింది కాబట్టి మర్చిపోతుంటాడేమో. కాబట్టి ఆయన మేనిఫెస్టోని, ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని కూడా పేరు పెట్టినాం. ఎందుకు చంద్రబాబు మేనిఫెస్టో అని పేరు పెట్టినామంటే రేపొద్దున ఈ మేనిఫెస్టో నాది కాదు అని చెప్తాడేమో, ఎందుకంటే ఆయన గుర్తుండదు. సూపర్ 6 అంటే ఎవరు చెప్పినాడు అని అడిగినా సరిపోనక్కర్లేదు. కాబట్టి ఆ సూపర్ 6 నువ్వే చెప్పినావని వీడియోలతో సహా, ఆడియోలతో సహా, పేపర్లతో సహా ఇచ్చి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిసి వాళ్ళు ఇంకో కార్యక్రమం మొదలుపెట్టినారు. సంవత్సరానికి సుపరిపాలన, తొలి ఏడు సుపరిపాలన. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వమా, మంచి ప్రభుత్వమా, లేకపోతే ముంచే ప్రభుత్వమా అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమైంది. సంపద సృష్టిస్తామంటే ప్రజల కోసం సంపద సృష్టిస్తామేమో అనుకున్నారు అందరూ. ప్రజలకు కాదు, వాళ్ళకు వాళ్ళు సంపద సృష్టించుకోవడంలో నిమగ్నం అయిపోయినారు. ఏదో ఇక్కడ నంద్యాలలో కూడా ఏదో గ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ అన్ని పనులు చేయబడును అన్నారు. అన్ని పనులకి వసూలు చేయబడదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం మర్చిపోయినారు, స్టార్ మార్క్ మర్చిపోయినారు. ఇన్సూరెన్స్ చేయిస్తుంటారు కదన్నా, ఇన్సూరెన్స్ చేయిస్తారా మీరు? లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ అన్నీ చెప్పినట్టే ఉంటాయి, కానీ దాంట్లో ఒక స్టార్ పెడతాడు. ఆ స్టార్ ఒక్కటి మనం చూసుకోకుండా డబ్బులన్నీ కడతాం. మనం ఇన్సూరెన్స్ కావాలని వెళ్ళిన రోజు చూపిస్తాడు అన్నమాట, ఇదిగా అయ్యా స్టారు, ఆ రోజు నేను చెప్పిన నువ్వు చదువుకోలేదంట. ఇది కూడా అంతే, అన్ని పనులు చేయబడును అని చెప్పేసి అదేదో ఇంతకుముందు కండిషన్స్ అప్లై అది చూసుకోవాలి, స్టార్ మార్క్ చూసుకోవాలి ఎవరు కూడా. అన్ని పనులకి వసూళ్లు చేయబడును అనేది ఇప్పుడు కొత్త సిద్ధాంతం. మామూలుగా అయితే ఒక రేట్ ఉంటుంది, రెస్టారెంట్కి పోతే ఇడ్లీ ఇంత, సాంబార్ ఇంత, పెరుగుకి ఇంత, లేకపోతే చపాతీకి ఇంత, దోశకి ఇంత. మన దగ్గర కూడా రేట్ చార్ట్ ఉంది, ఆఖరికి పోస్టింగ్లకు కూడా రేట్ చార్టే. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇంత, ఆర్డీఓ ఆఫీస్కి ఇంత, లేకపోతే సచివాలయానికి ఇంత, సెక్రటేరియట్కి ఇంత, ట్రాన్స్ఫర్లకి ఇంత, తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్కి ఇంత. సో ప్రతిదానికి కూడా ఒక రేట్ కార్డు పెట్టినారు. ఏదో ఒక్క చోట కాదు, మొత్తం
175కి 175 నియోజకవర్గాల్లో సంపద సృష్టించడంలోనే ఉన్నారు. ప్రజలు ఏమనుకున్నారు, మన కోసం చేస్తారేమో అనుకున్నారు. కానీ ఈరోజు పాపం అందరూ సంపద సృష్టించడమే పని. ఎంత సంపద సృష్టించగలుగుతాం, దీంట్లో నుంచి కూడా సంపద సృష్టించగలుగుతాం అని మనకు కూడా తెలియలే. ఎడారి నుంచి కూడా ఏమంటారు నీళ్లు తీస్తున్నారు వాళ్ళు బయటికి పైపెచ్చిగా. సరే, వాళ్ళకి ప్రజలు ఓట్లు వేసినారు. వాళ్ళ దాని గురించి కంటే మన పార్టీ సంబంధించినంత వరకు కూడా మనం కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి. అది మన నాయకులు కూడా ఒప్పుకున్నారు. గవర్నమెంట్స్ మీద దృష్టి పెట్టి ప్రజలకి సుపరిపాలన అందించాలనే ఒకే ఒక లక్ష్యంతో పార్టీని కార్యకర్తల్ని మనం కొంచెం దూరం చేసుకున్న మాట వాస్తవం. అంటే ప్రజలకి ఈ పని జరగాలి, ప్రజలకు అన్ని పథకాలు వెళ్ళాలి, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెయ్యాలి అని చెప్పేసి ఆయన చేయాలని ఒక తపనతోటి వెళ్ళి చేసినారు. ఆ రోజు చాలా మంది చెప్పినారు, అన్నా పక్కా తెలుగుదేశం అన్నా, లేకపోతే పక్కా పార్టీ అన్నా, మనకు ఓటు వేయని కూడా వేయడు అన్నా అంటే కూడా లేదు, ఆయన మనసు మారచ్చేమో, చెయ్యండి, నిజమైన పేదలైతే చెయ్యండి అని చెప్పేసి అందరికి కూడా చేసినారు. కానీ ఎలక్షన్ రిజల్ట్కి వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళే అయినారు, మన పార్టీ వాళ్ళు మన పార్టీకి వేసుకున్నారు. వాళ్ళు మాత్రం మనకి వేసిందిలే. కార్యకర్తలు కూడా వెళ్ళి అడగాలంటే అన్ని నేరుగా ఇచ్చినారు కాబట్టి కార్యకర్తలకు కూడా ఒక గ్యాప్ వచ్చింది. దీన్ని జగనన్న కూడా అర్థం చేసుకున్నారు. జగనన్న కూడా మీరు చూసే ఉంటారు ఆ స్పీచ్, జగన్ 2.0. జగన్ రెండోసారి పరిపాలన ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి నేను చేస్తా ఉన్నాను. వైఎస్ జగన్ 2.0 ఈసారి కార్యకర్తల పరిపాలన, ఈసారి వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పరిపాలన ఎలా ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. ప్రజల్ని దూరం చేస్తాం, ప్రజలకి న్యాయం చేస్తూ కార్యకర్తలే పరమావధిగా భావించి కార్యకర్తల్ని పెద్దపీట వేసి కార్యకర్తల్ని ముందు వరుసలో కూర్చోబెట్టి కార్యకర్తలు పార్టీ అని చెప్పేసి ఈసారి చేస్తారు. అక్కడే కాదు, మన పార్టీ రిస్ట్రిక్షన్స్ వల్ల మేము కూడా కొన్నిసార్లు తప్పులు చేసి ఉంటాం. మొదటిసారి కాబట్టి నేను కూడా తప్పులు చేసి ఉంటాను, దానికి కూడా నన్ను క్షమించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈసారి నంద్యాలలో కూడా అటువంటి తప్పులు జరగనివ్వను. ఎవరైతే మనకి అండగా నిలవాల్సిన సమయంలో మనల్ని వద్దు అని చెప్పేసి మన ఇల్లు దాటి వెళ్ళినారో వాళ్ళని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని చెప్పేసి, అవసరమైతే మన వాళ్ళని బలపరచాలంటే బలపరుస్తాం. నాయకులు అక్కడ ఆ ప్రాంతంలో ఇంకా వాళ్ళకి సహకారం కావాలంటే ఆ సహకారం అందిస్తాం. ఆ కార్యకర్తకి ఆ నాయకుడికి అండగా నిలుస్తాం. కానీ ఒక్కసారి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచించమని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది జస్ట్ ఇంటర్వల్ బ్రేక్ మాత్రమే. సినిమా సెకండ్ హాఫ్ లో ఉంటది. సెకండ్ హాఫ్ సినిమా ఫస్ట్ హాఫ్ పుష్ప 1 అయితే సెకండ్ హాఫ్ పుష్ప 2. లో చూస్తూ ఉన్నారు. రప్పాన్ని మనమనాల్సిన పట్ల తెలుగుదేశం నాయకులు పాప అబ్బాయికి మెంబర్షిప్ కూడా ఉంది. తెలుగుదేశం కార్యకర్త అబ్బాయి, ఆ అబ్బాయి పట్టుకొచ్చినాడు బయటికి.
జగనన్న 2.0లో రప్ప రప్ప. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మనం ఆలోచించాల్సిన పని కూడా ఈసారి ప్రజలే తెలుగుదేశం పార్టీ నాయకులు కనపడితే రప్ప రప్ప అని ఏ రకంగా అయితే బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు. కాబట్టి ఇక్కడ అవన్నీ జరగాలి అంటే మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి. మన పార్టీని అవసరమైతే పునర్నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. పుస్తకాల్లో పేర్లు ఉన్నాయని చెప్పేసి నాయకుడిని ఈ రకంగా ఇబ్బంది పెడతాం. అయితే రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంకా భయపడే వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే నాయకులందరూ కూడా ప్రిపేర్గా ఉన్నారు, పెడితే కేసులే కదా అని చెప్పేసి సిద్ధపడతాం. తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్ 2.0 వచ్చినప్పుడు రెడ్ బుక్ అనేది ఉండదు. ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఏ పేరైతే ఉంటుందో ఆ పేరులో ఉన్న ప్రతి ఒక్కరి కింద కూడా తీయాల్సి వస్తుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అధికారం శాశ్వతం అని చెప్పేసి వాళ్ళు భావిస్తుండొచ్చు, కానీ మనం చూస్తూ ఉన్నాం అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఈసారి మనం పడిపోయిందంటే వాళ్ళకి ఒక రోజు వస్తుంది, మరి ఆ రోజుని గుర్తుపెట్టుకొని చేసుకోమని చెప్పేసి కూడా. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఎక్కడ కూడా మీరు చూసింటారు, ఒక్క ప్రెస్ స్టేట్మెంట్ కాదు కదా, ఒక్కసారి కూడా విమర్శించాలి. ఎందుకంటే చేయనియండి, చేస్తేనే కదా వాళ్ళు లేకపోతే మనం మాట్లాడినాం అనుకో, మాకు టైం వేయలేదు మేము ఇంకా చేస్తాం అన్నప్పుడు వీళ్ళు అడ్డుపడుతున్నారంట. చేయనియండి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతున్నాం. ఈ నంద్యాల జిల్లాకి జిల్లా అయిన తర్వాత ఎన్నో పనులు మన పార్టీ తరఫున మనం తీసుకొచ్చినాం, దానిని పూర్తి చేసినా చాలు. వాళ్ళు కొత్త పనులు కూడా చేయాల్సిన పనులు, దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతాం. దాని మీద దృష్టి పెట్టమని చెప్పేసి కోరుతా ఉంటే కొత్తగా ఈ మధ్య శిల్ప సహకారు, శిల్ప మహిళా బ్యాంకు వాళ్ళందరూ ఉన్నారు, మార్కెట్ యార్డ్ నుంచి వాళ్ళని ఖాళీ చేపియాలి అని చెప్పేసి నోటీసులు పంపిస్తారు. మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి పోయి మీరు మర్యాదగా మినరల్ వాటర్ ప్లాంట్ మాకు అప్పచెప్పాలి. ఎవరు అప్పసొస్తుంది? అప్పచెప్పడానికి ఎవరు నీ డబ్బులు పెట్టినావా? సొంత డబ్బులు పెట్టి చేసినాం, మీరు చేయండి. శిల్పా మోహన్ రెడ్డి 30 మినరల్ వాటర్ ప్లాంట్లు పెడితే మీరు 40 పెట్టమని చెప్పి కదా నేను కోరుతున్నా. వీళ్ళది ఎట్లుందంటే వాళ్ళు 40 పెట్టకపోగా ఆ 30 కూడా మూసేస్తే సరిపోతుంది కదా, అప్పుడు మనల్ని అడిగేవాడు ఎవరు లేడు, అడిగితే ఒక ప్లాంట్ పెడితే సరిపోతుంది. వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని అక్కడి నుంచి శిల్పాల పేరు తీసేయాలి. ఏమన్నా వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసినారా? అందరూ ఎంతమంది చేసింటారు పెళ్లిళ్ళు? ఎంత వసూలు చేసింటారన్నా? వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎంత వసూలు చేసేది? 5,000 నుంచి తర్వాత 9,500. ఏ కళ్యాణ మండపం ఉందా నంద్యాలలో? ఈ మధ్య కాలంలో ఎంత ఖర్చు పెట్టింటాం మన ఎలక్షన్ ముందు? మళ్ళీ ఒక 30 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని చెప్పారు. ఏమైనా వ్యాపారం చేసినావో, మనం ఏమైనా డబ్బులు సంపాదించినావో దాంట్లో? లేకపోతే శిల్ప సహకారం పోతున్నారా? సహకారంలో సూపర్ మార్కెట్లో డిస్కౌంట్ ఎంత వస్తుందన్నా? 10%. 10% డిస్కౌంట్ అంటే దాని వ్యాపారమే దగ్గర 1,20,00,000 జరుగుతుంది నెలకి. అంటే 10% అంటే 12 లక్షల రూపాయలు. ఏ నాకు డబ్బు చేయదా? ఆ 12 లక్షల రూపాయలు ప్రజలకు ఇవ్వకపోతే నాదే కదా, అది పెట్టకపోతే నాదే కదా. నాకు వచ్చిన నష్టమేంది? నాకు ఇంకా మిగులుతాయి డబ్బులు. ప్రజలకి మంచి జరుగుతుంటే ఓర్చుకోలేక దానం తీసేయాలి. నువ్వు పెట్టండి. నాకే కానీ నంద్యాల పట్టణం నడిబొడ్డుల స్థలాలు ఉంటే అక్కడే పెట్టుకునేవాడిని. నాకు లేవు కాబట్టి ఆడ తీసుకోవాల్సి వచ్చింది. 88లో మార్కెట్ యార్డ్ నిర్మించినారు.
1988లో మార్కెట్ యార్డ్ నిర్మిస్తే ఆ రూములు ఎప్పుడు దాకా ఖాళీ ఉన్నాయన్నా 2010 వరకు ఖాళీయే. మరి మీరు ఎందుకు తీసుకోవాలి? ఆ రోజు తీసుకొని ఉండొచ్చు కదా. మా పేరు లేదు, మీ పేరు ఉంది దాని మీద. ఈ రోజు కూడా శిలాఫలకం తీస్తే మేము ఎక్కడ శిలాఫలకం పగలగొట్టింది కూడా పేరు ఈ రోజు కూడా వాళ్ళ పేరే ఉంటుంది, తెలుగుదేశం నాయకుల పేరే ఉంటుంది. మరి ఖాళీ ఎందుకు పెట్టినారంటే దానికి సమాధానం లేదు. శిల్పాలు తీసుకున్నారు తక్కువ, 2010లో తీసుకున్నాము. ఆ రోజు ఎందుకు తీసుకోవాలి మీరు ఎవరు కూడా? ఆ రోజు తక్కువ ధరకి మేము పాట పాడినాం. దగ్గరగా శిథిలావస్థకు వచ్చిన దాని మీద 70 లక్షలు 80 లక్షలు ఖర్చు పెట్టి దాన్ని పునర్నిర్మించుకొని దాంట్లో సూపర్ మార్కెట్ పెట్టినాం, దాంట్లో బ్యాంకు పెట్టినాం, దాంట్లో రైతు సహకారం పెట్టినాం. పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ రైతులకి ఎక్కువ ధరకు అమ్మకూడదు, సరైన ధరకు ఇవ్వాలి, నాణ్యమైన మందులు అందజేయాలని చెప్పేసి పెట్టినారు. తప్ప అది? ఊర్లలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం తప్ప అన్న? వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టడం తప్ప? షాదీఖానా కట్టడం తప్ప? దాన్ని ఖాళీ చెప్పారు ఎందుకు? 20 సంవత్సరాలు లేదు కొత్తగా ఈ రోజు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆపడం మీ వల్ల కాదు. ఏ రకంగా గెలిచినారు అనేది మీకు మీ మనసులకు తెలుసు. కానీ 2024 కానీ లేకపోతే అంత ముందుకు కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే ఈసారి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ప్రజలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, ఆ ఒక కూటమి సభ్యులందరికీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. దానికోసం మన అందరం కూడా కష్టపడాలి. ఈ యొక్క పార్టీని మన నంద్యాల జిల్లాలో మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం గర్వపడేవాళ్ళం. ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కడప కూడా అనేవాళ్ళు, మా కడప కంటే మీ నంద్యాల జిల్లానే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అయ్యా అని. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి మనకే ఒక సీట్ రాకుండా పోయింది. మేమందరం ఎప్పుడు మాట్లాడినా సరే కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్ని సీట్లు తగ్గుతాయంటే మన జిల్లాలో ఎప్పుడు ఆలోచించలే. కానీ ఈసారి మేమందరం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కొంటాము. మేల్కోవడమే కాకుండా మనందరము కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి పార్టీ యొక్క జెండాని మళ్ళీ నంద్యాల నియోజకవర్గం మాత్రమే కాకుండా నంద్యాల జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టేదాకా మనందరం కూడా పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ గురించి పెద్దలు కూడా మాట్లాడతారు. మీరందరూ కూడా వారి యొక్క ప్రసంగాన్ని వినవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఇంతసేపు ఓపిక విన్న మీ అందరికీ కూడా మరొకసారి పేరున నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. భోజనాలు కూడా అరేంజ్ చేశాడు. నెమ్మదిగా తిని నెమ్మదిగా వెళ్దాం. ఎందుకంటే మన జిల్లా అధ్యక్షులు మొత్తం ఇది ఇప్పుడు క్యూఆర్ కోడ్ గురించి కూడా చెప్తారు. కాబట్టి మీరు అందరూ కూడా, నేనైతే ఎక్కువసేపు మాట్లాడలేను అన్న, ఈ క్యూఆర్ కోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనందరూ వెళ్తే కార్యక్రమం నీట్గా ముగించుకోవచ్చు. కాబట్టి నా రిక్వెస్ట్, ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో సమావేశానికి హాజరైన పెద్దలు, గౌరీలు, జిల్లా అధ్యక్షులు మన రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన మన బ్రహ్మానంద రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్సీ శరణ గారికి, అలాగే నంద్యాల శాసన సభ్యులనుకోండి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చూసుకుంటే చాలా తర్వాత ఏమైనా స్పీచ్ ఇచ్చాడు నాకైతే తెలియదు, కానీ కార్యకర్తలలో జోష్ నింపాడు. స్పీచ్ ఎట్లుందంటే ఎక్స్ట్రీమ్, అసలు ఊహించలేనంత టైం కూడా తీసుకొని సో
ఆలోచిస్తుంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగి ఎప్పుడెప్పుడో ఎమ్మెల్యే చేసేసి అదృష్టం బాగుంటే ముందే కూడా ఎలక్షన్స్ వస్తే తప్పకుండా మళ్ళీ మనం ఖచ్చితంగా మన వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ శాసనసభ పంపించి ఏదైనా కూడా అదే ఈరోజు ఇక్కడ ఒకటి మన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నాం. అయితే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజలతో ఓడించుకొని అధికారంలోకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక మేనిఫెస్టో కూడా ఒక బాండ్ రూపంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సంతకం చేసి ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు బాండ్ ప్రజల చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు కూడా ప్రజలకు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ తగ్గరు. ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని మనం అమలు పరుచుకునేంత దాకా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాడు. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 గురించి ఒక 2 పథకాలు ఏదో మనము మన జగన్మోహన్ రెడ్డి అన్న ఏం చేశాడు, మన ధర్నాలు చేస్తే నిరసనలు తెలియజేస్తే ఒక 2 పథకాలు ఆరోగ్య ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచిన పరిస్థితి లేదు. సూపర్ 6 గురించి అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పడం జరిగింది. అసలు నాలుక మందం అంటే అంటే ప్రశ్నించడమే మానేయాలా, ప్రశ్నించకూడదా అంటే తప్పుగా కూడా చూపించకూడదని ఈ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. కానీ మనం ఎక్కడ కూడా తగ్గం అని అన్నా, మనకి ఎప్పుడు కూడా తగ్గేది నేర్పించలే, పోరాటమే నేర్పించాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షంలో ఉండి పోరాడుతూ ఈరోజు సూపర్ 6 అని చెప్పారు. అన్న రైతులు పడింది 20,000 వాళ్ళే అసలు పడదు. అలాగే పాపం 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి నెలకు 3,000 అని ఆశ చూపించి 36,000 వాళ్ళకి ఏడాదికి 36,000 ఇవ్వాల ఇచ్చారా? ఇక్కడ పాపం పిల్లలు ఉన్నారు, ఇచ్చారా? మళ్ళీ ఆడబిడ్డ నిధి అయితే ఎంత మోసం అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పాపకు 1,500 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఇచ్చాడమ్మా? ఇవ్వలే. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఇవ్వలే. మాకైతే పాపం మహిళలు నిజంగా చాలా ఆశ పెట్టుకున్నారు ఉచిత బస్సుని. ఇంకా రాష్ట్రాలతో ఫ్రీగా పోతూ ఉన్నారు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అంటే పుణ్యక్షేత్రాలన్నీ తిరగచ్చు. ఫ్రీగా అంటే వెళ్ళిపోతాం కదా, చక్క పని చేసుకోవడం, మన వెళ్ళి మన పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటామని వాళ్ళు చాలా ఆశపడ్డారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఉచిత బస్సు ఇస్తానంటుంది. ఎక్కడికి వరకు? జిల్లా వరకు ఇస్తా అంటుంది. అంటే ఇప్పుడు నందల వెళ్తే మళ్ళీ కర్నూలు మారాల్సిందే, అక్కడి నుంచి టికెట్ తీసుకోవాలి. మళ్ళీ పాపం మన మహిళలు రాష్ట్రం అంతా చెప్పారు కదా ఈ ప్రభుత్వం అని ఏమన్నా ప్యాకెట్ మనీ మర్చిపోతారేమో, పట్టుకొని వెళ్ళాల్సిందేమో. మనం ఖచ్చితంగా మన జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాకే పరిమితమని వాళ్ళు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. సో ఇలాగా చాలా వరకు మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు మన అందరం కూడా పోరాడుతున్నాం. ప్రజల పక్షాన ఉండి మనందరం పోరాడి అమలుపరిచే వరకు వాళ్ళను మనం సాధించుకుంటాం.